ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి. భారతదేశంలో ప్రతి సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వక ముందు సిబిఎఫ్సి నుండి సర్టిఫికేట్ అనేది పొందాలా. సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అని. వీళ్ళు సర్టిఫికేట్లు 4 రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్ వచ్చేసి యు అంటే యూనివర్సల్ లేదా అన్‌రిస్ట్రిక్టెడ్ అని. ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ మూవీని చూడవచ్చని అర్థం. సెకండ్ వన్ వచ్చేసి యుఏ అంటే అన్‌రిస్ట్రిక్టెడ్ విత్ అడ్వైజరీ. 12 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళు పెద్దల సమక్షంలో మాత్రమే ఈ మూవీని చూడాలని అర్థం. థర్డ్ వన్ వచ్చేసి ఎస్ సర్టిఫికేట్ అంటే స్పెషల్ కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే ఈ మూవీని చూడాలని అర్థం. ఎగ్జాంపుల్ వచ్చేసి డాక్టర్లు, సైంటిస్టులు వాళ్ళు మాత్రమే చూడాలని ఈ మూవీ. ఫోర్త్ వన్ వచ్చేసి ఏ సర్టిఫికేట్, ఏ రేటెడ్ 18+ ఉండే వాళ్ళు మాత్రమే ఈ మూవీని చూడాలని అర్థం. ఎందుకంటే ఇలాంటి మూవీల్లో వైలెన్స్, క్రైమ్, డ్రగ్స్, మళ్ళీ వల్గర్ లాంగ్వేజ్లు ఎక్కువగా యూజ్ చేసి ఉంటారు. అలాగే రొమాన్స్, సెక్స్ ఎక్కువగా ఇందులో ఉంటాయని ఇది చిన్నపిల్లలకు సూటబుల్ కాదని ఏ సర్టిఫికేట్ అనేది ఇచ్చింటారు సెన్సార్ బోర్డు వాళ్ళు. అలాగే మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టికెట్ బుక్ చేసేటప్పుడు అక్కడ పాపప్ అవుతుంది పైన ఇది ఓన్లీ ఫర్ అడల్ట్ మూవీ అని. అయినా కూడా మీరు టికెట్ బుక్ చేసుకొని వచ్చారనుకో మూవీ చూడడానికి, థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు మిమ్మల్ని అలో చేయకపోవచ్చు. లోకల్ థియేటర్ వాళ్ళు అలో చేస్తారో తెలీదు కానీ మల్టీప్లెక్స్ లో లైక్ పీవీఆర్, ఐనాక్స్, సినిపోలిస్ అలాంటి దాంట్లో అలో చేయరండి. మళ్ళీ మీరు టికెట్ బుక్ చేసుకు వచ్చినా కూడా మీకు ఎలాంటి రీఫండ్ మళ్ళీ కాంప్లిమెంటరీ అనేది ఉండదు. అందుకే ఎప్పుడే కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టికెట్ బుక్ చేసేటప్పుడు జాగ్రత్తగా టికెట్ బుక్ చేయండి. అలాగే మూవీ చూసి ఎంజాయ్ చేయండి.